ఈవినింగ్ వెల్కమ్ టు బిసిఎన్ ఛానల్. నేను సోనియారావు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో పుష్ప 2 ఆడియో రిలీజ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ గత 2 సినిమాలు అలవైకుంఠపురంలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా అక్కడే జరిగి ఉండడంతో సెంటిమెంట్ ప్రకారం ఈ ప్లేస్ సినిమా సక్సెస్కు దోహదపడుతుందని భావిస్తున్నారు చిత్ర బృందం. ఈ ఈవెంట్కు మెగా ఫ్యామిలీ నుండి ఎవరూ హాజరు కావడం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే సాయంత్రం జరగబోయే ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ ఎవరికి థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్తాడా లేదా అనే విషయం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. పుష్ప 2కి ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 500 రూపాయలకు పైగా హైక్ లభించింది. అందుకు కారణంగా ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని ఒప్పుకొని తీరాలి. అల్లు అరవింద్, బన్నీ, వాసు కలిసి ఈ హైక్ వచ్చేలా చూశారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో విడుదలైన పుష్ప టికెట్ రేట్స్ మరీ 20 రూపాయల లోపు ఉండడం తెలిసిందే. అందువల్ల సినిమా హిట్ అయినా చాలా ఏరియాలో ప్రాఫిట్స్ రాలేదు, కొంతమంది నష్టపోయారు కూడా. అటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు ఏకంగా తొలివారం మల్టీప్లెక్స్లలో 500 రూపాయల టికెట్ రేట్ మరియు సింగిల్ స్క్రీన్స్లో 300 రూపాయల హైక్ లభించడం అనేది మామూలు విషయం కాదు. పుష్ప 2 సాధించబోయే తొలి రోజు రికార్డ్స్లో ఈ టికెట్ హైక్ కీలక పాత్ర పోషించనుంది. మరి ఇంత మంచి చేసిన పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్పి బన్నీ తన స్థాయిని పెంచుకుంటాడా, లేక ఎప్పట్లానే సినిమా గురించి మాట్లాడేసి మెగా మనస్పర్ధలు నిజమే అని మరోసారి ప్రూవ్ చేస్తాడా అనేది చూడాలి. మరి బన్నీ కాకపోయినా పుష్ప బృందం నుండి మరెవరైనా పవన్ కళ్యాణ్ పేరెత్తుతారా అనేది చూడాలి. సో ఇది వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాళ సూపర్ ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరొక ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ బిసిఎన్ ఛానల్. బై బై. పెట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM Srilekha. Please subscribe to BCN channel.